శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 9వ అధ్యాయము గురు మంత్ర ప్రతాపం నుండి 5వ కందార్థము క్రమ సంఖ్య 165. ఎరుకే కోశములైదెరుగుము, ఎరుకే భూతముల నెరుగును సర్వం, వెరుకే ఎరుక నెరుంగును, ఎరుకను గుర్తెరుగ వేరే ఎరుక ఉన్నదా, ఉన్నదంటే నరకమే కాదా. నిరతము గురు సేవా పరతంత్రులగుచు తత్కరుణకు పాత్రులై ఎరుక మాలిన వారికెరుక ఉన్నదా, ఉన్నదంటే నరకమే కాదా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి ఈరోజు మనము 5వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 165. క్రిందటి కందార్థంలో జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మని అన్నట్లుగా అవిద్య పోయినచో ఇక దానితో ఏర్పడిన ప్రపంచము, అలేని ప్రతిబింబ చైతన్యము, ఈ సమస్తము అవిద్యతోనే లేకపోవును. ఇదే ఎరుక రహిత స్థితి, ఇదే పునరావృత్తి రహిత విధానము. ముక్తి మూలం ఘోర్కృప అన్నట్లుగా చక్కగా సద్గురుమూర్తి ద్వారా విచారించి గుర్తించవలెను. ఎరుక రహితమునకు రెండో విధానం అంటూ మరొకటి లేదు. ఆ గురుకృప కలిగితే హృదయ గ్రంథి విడుటకై అన్నట్లుగా ఆ విషగ్రంథి అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ సంకల్ప వికల్పాలకు రాకడా పోకడలకు కలిగినటువంటి యొక్క హృదయ గ్రంథి ఏదైతే ఉన్నదో, ఆ హృదయ గ్రంథిని ఛేదించి పెకలించి నీకు జనన మరణ భ్రాంతిరహిత స్థితిని కుదిరించును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపములో మరి క్రమ సంఖ్య 165 గురుకృప. ఎరుకే కోశములైదు, ఎరుకే భూతముల నెరుగు, ఎరుగును సర్వం, వెరుకే ఎరుక నెరుంగును, ఎరుకను గుర్తెరుగ వేరే ఎరుక ఉన్నదా, ఉన్నదంటే నరకమే కాదా. నిరతాము గురుసేవ పరతంత్రులగుచు తత్కరుణకు పాత్రులై ఎరుక మాలిన వారికెరుక ఉన్నదా, ఉన్నదంటే నరకమే కాదా. శిష్య, అయ్యా వివరించండి నాయన. ఎరుకే కోశములైదు.
ఇక్కడ కోశములు అనగా మన శరీరమునందు అన్నమయ కోశమనియు, ప్రాణమయ కోశమనియు, మనోమయ కోశమనియు, విజ్ఞానమయ కోశమనియు, ఆనందమయ కోశమనియు ఈ 5 కోశములుగా ఒక గుర్తే మార్పు చెందుతున్నది. అంటే ఈ కోశములు అనగా ఎరుకే, ఇంకోటి కాదు. ఆ ఎరుకే మార్పులు చెందుతున్నది. అంటే సమస్తమును ఎరుగునట్లే ఈ ఎరుక కూడా పంచకోశములను కూడా అట్లే ఎరుగుచుండును. సమస్తమును మనము ఏ విధంగా అయితే తెలుసుకుంటున్నామో తద్విధంగానే ఆ ఎరుక కూడా ఆ పంచకోశములను కూడా అట్లే ఎరుగుచుండును. అయితే ఆ అన్నము వలన వృద్ధి పొందుతున్న ఈ స్థూల శరీరం, ఈ శరీరం దేని వలన వృద్ధి పొందుతున్నది అంటే మనం పుట్టినప్పుడు చిన్నగా పసిబిడ్డలా పాలు దాగి పెరిగాం. ఆ తర్వాత మనకు మళ్ళీ కొద్ది రోజులకు అన్నప్రాసన అని చేస్తారు. అన్నప్రాసన అని చేసిన తర్వాత ఆ అన్నప్రాసన అన్నప్పుడు అన్నం ముట్టించుట. ఆ అన్నము మనము తింటున్నప్పటి నుంచి మొదలుకొని మనం ఆ అన్నం వలనే ఈ శరీరము వృద్ధి పొందుతుంది. వృద్ధి పొందడం అంటే పెరగటము, లావెక్కడము, ఆ విధమైనటువంటి స్థితి జరుగుతుంది. అంటే ఇది కేవలం దేని వలన వృద్ధి పొందుతుంది ఈ శరీరము అంటే అన్నం వలనే వృద్ధి పొందుతుంది. ఈ అన్నం వలన వృద్ధి పొందేటువంటి ఈ శరీరమును ఏమని అంటాము అంటే ఈ స్థూల శరీరం అని పిలువబడుతుంది. ఏదైతే అన్నము వలన వృద్ధి పొందుతుందో ఆ అన్నము వలన వృద్ధి పొందేటువంటి యొక్క శరీరాన్ని స్థూల శరీరము అను అన్నమయ కోశమని ఎరుగుము. ఏ అన్నము చేతనైతే నిరంతరము ఆ అన్నము తినడం వలన ఈ శరీరము పెరుగుట, వృద్ధి పొందుట, లావెక్కుట, బలుపెక్కుట అనేటువంటి జరుగుతుందో అది స్థూల శరీరం. అది ఆ అన్నమయ కోసము ఈ స్థూల శరీరమును అన్నమయ కోసమని ఎరుగును. ఇక రెండవది ప్రాణమయం. ఆ ప్రాణములు అనగానే ఏమిటి అంటే పంచ ప్రాణములు. ఆ పంచ ప్రాణములు ఆ కర్మేంద్రియములు ఇవి కూడి ఆ పంచ ప్రాణములు కర్మేంద్రియములు కూడి ఉన్నదానిని ఆ ప్రాణమయ కోసమని ఎరుగుము. ఆ పంచ ప్రాణములు అంటే మనకు రోజు సాంఖ్యములు చెప్పుకుంటున్నాం, కర్మేంద్రియములు చెప్పుకుంటున్నాం. ఆ పంచ ప్రాణములు కర్మేంద్రియములు ఇవి రెండు కూడి దానిని ఏమంటాము అంటే ప్రాణమయ కోసమని ఎరుగుము. ఇక మూడవది ఏంటి అంటే మనోమయ కోశం. ఈ మనోమయ కోశం అనున్నది ఆ మనస్సు, చిత్తము. ఈ జ్ఞానేంద్రియములు కూడి మనసు, చిత్తము, జ్ఞానేంద్రియములు కూడి ఉన్నదానిని మనోమయ కోశమని ఎరుగును. ఇక నాలుగవది విజ్ఞానమయ కోశం. విజ్ఞానం అంటేనే తెలుసుకున్నటువంటిది అంటే జ్ఞానం. అశబ్దాది విషయములైనటువంటి పంచతన్మాత్రలు ఆ బుద్ధితో కూడి ఉన్నటువంటి దానిని విజ్ఞానమయ కోశమని ఎరుగుము. దేని చేత తెలుసుకుంటున్నావు ఇవన్నింటినీ? ఏ జ్ఞానము చేతనైతే తెలుసుకుంటున్నావు, ఏ బుద్ధితోనైతే కూడుకొని ఉన్నదో అదే ఆ పంచశబ్దాది విషయములు, శబ్దస్పర్శ రూపరసగంధాదులను ఏదైతే గమనిస్తూ ఉన్నదో జ్ఞానము దాని బుద్ధితో కూడుకొని దాన్ని ఏదైతే ఉన్నదో అది శబ్దాది విషయములైనటువంటి పంచతన్మాత్రలు ఆ బుద్ధితో కూడి ఉన్నాయి గనక దాన్ని విజ్ఞానమయ కోసమని ఎరుగుము. ఈ కనపడుచున్న సర్వ ప్రపంచమునకు కారణమైన మాయను ఏదైతే ఈ నీ కంటికి మొత్తము సమస్తమునకు ఏదైతే కంటికి కనపడుచు ఉన్నదో ఈ కనపడుచున్నటువంటి సర్వ ప్రపంచమునకు కారణమైనటువంటి మాయను, ఆ మాయను ఆనందమయ కోసమని ఎరుగుము. ఇక ఎరుకే భూతముల నెరుగు. అవంతా కూడా ఆ కోశములనన్నింటినీ ఎరిగింది ఎవరు అంటే ఎరుకే. తద్విధంగానే ఎరికే భూతముల నెరుగు. భూతములు అనగానే ఏంటి అంటే పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశములను
ఈ 5 పంచభూతములు. ఈ భూతములను ఎరిగేది కూడా ఎరుకే. గుర్తెరుగునది ఆత్మరూపముగా ఉన్నది ఎరుకే. తెలుసుకున్నది ఎరుకే. ఆత్మరూపముగా ఉన్నది ఎరుకే. గుర్తించుచున్నది ఎరుకే. అట్లే ఆ పంచభూతములను కూడా ఆ శబ్దము చేనున్న దానిని ఆకాశమని తెలుసుకో. ఏదైతే శబ్దంతో కూడుకొని ఉన్నదో ఆ శబ్దంతో కూడుకొని ఉన్న దానిని ఆకాశమని తెలుసు. ఇక కదలికతో నున్న దానిని, ఏదైతే నీకు కదలికతో కనపడుతూ ఉన్నదో, ఏదైతే కదలికతో నున్నదో అట్టి దాన్ని వాయువని ఎరుగుము. ఇక ప్రకాశము. ప్రకాశం అంటే ఏంటి అంటే వెలుతురు. నీవు అన్ని సమస్త వస్తువులను గుర్తెరగడానికి బాగా ప్రకాశం అంటే మనము కరెంటు వేస్తాము, లేదా రాత్రిపూట అయితే దీపం వేస్తాము, లేదా పగులైతే సూర్యుని యొక్క ప్రకాశం ఉంటుంది. ఈ విధంగా పగలైతే సూర్యుని ప్రకాశము, రాత్రి అయితేనేమో లైటు లేక దీపము. ఆ ప్రకాశముతో ఉన్నటువంటి దాన్ని అగ్ని అని ఎరింగుము. ఇక 4వది రసముతో కూడి ఉన్న దానిని. రసము అంటే ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి నీవు పాలు తాగుతావు, లేక పండ్ల రసము తాగుతావు, లేక అన్నములో చారు పోసుకొని కలుపుకొని ఎత్తుకొని తాగుతావు, మజ్జిగ పోసుకొని ఎత్తుకొని తాగుతావు. ఇట్లా రస పదార్థంగా ఏదైతే పిసుకొని మెత్తగా రసముగా ఉన్నటువంటి పదార్థాలు, పాయసము, పండ్ల జ్యూసులు అనేటువంటివి ఏవైతే మనం రసాలతో తీసుకుంటామో ఆ రసముతో కూడి ఉన్నటువంటి దానిని జలమని ఎరుగుము. ఇక 5వది ఆ గంధముతో కూడి ఉన్నటువంటి. గంధముతో కూడి ఉన్నటువంటిది అంటే ఏంటి అంటే భూభూతము వలన ఏర్పడినటువంటి యొక్క అహంకారము కలిగినటువంటి యొక్క వస్తువు. ఆ భూభూతముతో కఠినము అంటే కఠినస్థంగా ఏర్పడేటువంటి పదార్థం. కఠినస్థంగా ఏర్పడే పదార్థం అంటే ఏంటి? అన్నము అని, ఇంకా ఇట్లా మన గట్టి వస్తువులు. ఆ విధంగా పండ్లతో నమిలి, ఆ నోటితో నమిలి మృంగేటువంటి దానిని అంటే కఠినమైనటువంటి వస్తువులు. ఆ గంధముతో కూడి ఉన్న దానిని భూమి అని ఎరుగుము. ఇట్లు ఇవన్నీ ఎరుగునేది కూడా ఏది? ఎరుకే, ఇంకొకటి కాదు. కోశములను ఎరిగినది ఎరుకే. కోశములు ఏ ఏ స్థితిలో ఏ కోశము ఏ దాని వ్యవహారము నడిపిస్తున్నది మన కోశములో తెలియజేస్తున్నాము. కోశం ఏ కోశము ఏ వ్యవహారం జరుగుతున్నది. అట్లనే భూతములు, ఆ భూతములు ఏ భూతము ఏ వ్యవహారం జరిపించుతున్నది అని తెలుసుకున్నది ఎరుకే, ఇంకోటి కాదు. అన్ని భూతములు ఒకే పని చేయడం లేదు, అన్ని కోశములు ఒకే పని చేయడం. ఏ కోశము ఏ వ్యవహారం చేస్తుందో వాటి వ్యవహారములను జరిపిస్తున్నాయి. ఇవన్నింటినీ ఎరిగింది ఎవరు? ఎరికే. ఎరుగును సర్వం. ఈ సమస్తమును తెలుసుకునేది కూడా ఎరుకే. మళ్ళీ ఏంటి? అభేద జ్ఞానము కలిగించున్నది కూడా ఈ గుర్తెరిగే శరీరమే, అదే ఎరుకే. ఇట్లా సర్వమును ఈ ఎరుకే ఎరుగుచు సర్వమునకు విలక్షణముగా అంటే సాక్షిగా ఉన్నానని తలంచుచుండును. మళ్ళీ ఈ ఎరుకే. మనం ఇదివరకు చెప్పుకున్నాము, అన్నియు తానై తనకవి పన్నుగ వేరనుచు నోట బలుకుచు మరి తానన్నిటిని ఎరిగే ఎరుగై ఉన్నానని ఎరుక ఊగింపుచుండు, తనలో తానే మోగింపుచుండు అని మనం క్రిందటి కన్నార్థంలో తెలియజేసుకున్నాం మునుపుడు. అదే విధంగా ఇక్కడ కూడా ఎరుకే, సమస్తమును ఎరుగుతున్నది ఎరుకే. కానీ మళ్ళీ ఏమనుకుంటుంది? సర్వమునకు నేను విలక్షణముగా అనున్నాను, సాక్షిగా ఉన్నానని తనకు తానే తలంచుకుంటుంది. మళ్ళీ ఈ ఎరుకే. అవన్నీ వేరు, నేను వాటికి విలక్షణంగా ఉన్నాను, కేవలం సాక్షిగానున్నాను అని తలంచుకున్నది మళ్ళీ ఈ ఎరుకే, ఇంకోటి కాదు. ఎరుకే ఎరుక నెరుంగును.
ఎరుకను ఎరుక తెలుసుకునేది మళ్ళీ ఎరుకే. ఇప్పుడు బీటీ అన్నాము, బీటీ ఎరుకనే. సత్యమయ్య అన్నాను, సత్యమయ్యను ఎరుకనే. అంటే ఈ ఎరుక ఆ ఎరుకని తెలుసుకుంటుంది. మళ్ళీ ఆ ఎరుక రెండు, వెంకటయ్య సత్యమయ్య రెండు ఎరుకే, వెంకటేశ్వరులు సత్యమయ్య ఇద్దరు ఎరుకే. అంటే ఎరుకనే ఎరుకను తెలుసుకుంటుంది, ఇంకోటి కాదు. ఒక జ్ఞానమే తనకు అనుబంధముగా ఉన్న జ్ఞేయమైనటువంటి వస్తువును మళ్ళీ తానుకు తానుగానే గుర్తించుతుంది, అది ఎరుకే. అట్లు కాకుండా ఎరుకను గుర్తెరుగ వేరే ఎరుక ఉన్నాదా? అట్లు కాకుండా భృకుటిలో ఉండి నేను ధ్యానం చేస్తున్నాను. నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఏం చేస్తా, పద్మాసనం వేసుకున్నాను, లేకపోతే సుఖాసనం వేసుకొని ఏం చేస్తున్నాను, బాగా ధ్యానంలో కూర్చున్నాను. ఆ ధ్యానంలో కూర్చున్న తర్వాత నేను ఏ స్థితిలో ఉన్నాను అంటే గాఢ సుషుప్త్యావస్థలో ఎరుక లేని స్థితిలో నేనున్నాను. ఇక నాకేం జరుగుతుందో గుర్తు లేదు. ఏం లేదు, గుర్తు లేదు. మరి గుర్తు లేనప్పుడు నేను నిద్రపోయి ఉన్నాను, ఇంకా సుషుప్తి అవస్థలో ఉన్నాను. ధ్యానం చేసుకుంటూ గాఢ ఆ భృకుటిలో మనసు నిలుపుకొని ఇంకా సుషుప్తి అవస్థలో నేను మేలుకోలేని స్థితిలో ఏం జరుగుతుందో అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకుండా సుషుప్తి అవస్థలో ఉన్నాను. ఉండి మళ్ళీ నాకు తిరగా మేలిక లేచి చూసిన తర్వాత నేను ఆత్మను తెలుసుకున్నాను అని ఎలా చెప్పగలుగుతున్నాను అంటే ఇంకోటి తెలుసుకునేది నీవు లేవు అక్కడ. అంటే నీ గుర్తెరిగే స్థితి అక్కడ లేవు. మరి గుర్తెరిగే స్థితిలో నీవు లేనప్పుడు, సుషుప్తి అవస్థలో నువ్వు లీనమై ఉన్నప్పుడు నేను ఆత్మను తెలుసుకున్నాను, ఎరింగినాను అంటే ఇంకొక ఆత్మ ఏదైనా ఉన్నదా అంటే అట్లనుటకు వీలు లేదు. రెండవ ఆత్మ లేదు కదా, రెండోది లేదు కదా. పోనీ నువ్వు నేను తెలుసుకున్నానా అంటే నేను సుషుప్తి అవస్థలో ఆ యొక్క భృకుటి ఎందు నేను మనసు నిలుపుకొని లీనమై సుషుప్తి అవస్థలో ఉన్నాను. గాఢ అంటే గుర్తెరిగే స్థితిలో నేనున్నాను. మరి నేను అటువంటి సుషుప్తి అవస్థలో ఉండి నేను నా ఆత్మను ఎలా తెలుసుకున్నాను అంటే అది అబద్ధం. పోనీ ఇంకొకటి వచ్చి ఏదైనా తెలుసుకున్నా నేను సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు అంటే అట్లనుటకు వీలు లేదు, ఇంకొక ఆత్మ లేదు కదా. కనుక ఎరుకను గుర్తెరుగ వేరే ఎరుక ఉన్నాదా? ఇట్టి అఖండాత్మ రూపమైన తెలివికి మూలము గాని ఆధారము గాని మరొక తెలివి ఉండదు, ఉండడానికి వీలు లేదు. ఉన్నాదంటే నరకమే కదా. నీవు తెలియబడకనే, నీవు తెలుసుకోకనే నేను చూశాను నీకు తెలుపుతాను అంటే అటువంటి వాడికి రాకడా పోకడ తప్పదు, నరకమే కదా. అలా పలకడము నిర్ణయించడము దోషమవుతుంది. అంటే సర్వమును ఎరిగేది ఈ యొక్క ఎరుకే అయి ఉండగా ఈ ఎరుకను ఎరిగేది ఇంకొక ఎరుక ఉన్నదని కొంతమంది తెలుపుతూ ఉంటారు. నేను ఆత్మను తెలుసుకున్నాను, నేను దేవుని తెలుసుకున్నాను ఏదో అని అంటుంటారు అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణదేశికేంద్రులు అంటున్నారు. ఈ ఎరుకను ఎరిగేది ఇంకొక ఎరుక ఉన్నదని కొంతమంది తెలుపుతుందరు నాయన. అట్టి వారికి తీరని నరకమే. నరకం అంటే ఏంటి? రాకడ పోకడే, ఇంకొకటి కాదు, పునరావృత్తి మార్గమే. నరకమే అని తెలుపవలేదు. నిరతామో నిరంతరము అనన్య చింతనతో ఎవరైతే గురు సేవాపరతంత్రులకు అంటే ఇక్కడ గురు సేవాపరతంత్రులకు అనగానే ఏమిటంటే గురు ధర్మమును, గురు ఆజ్ఞాను ప్రకారముగా నడవడిక కలిగినటువంటి వాడు, గురు ఆజ్ఞ ప్రకారంగా గురు ధర్మమును ఎవరైతే తెలుసుకుంటారో, గురు ధర్మం ఏంటి? గురువు యొక్క ధర్మం ఏదైతే చెప్పాడో గురుడు, ఆ గురు ధర్మమును ఆ ప్రకారముగా ఆ గురు ధర్మములో నిలిచి గురు ఆజ్ఞాన ప్రకారముగా జీవన విధానములో ఎవరైతే నిరంతరము ఆ విధముగా జీవన విధానములో నడుచుకుంటూ ఉంటాడో, ఆ గురు ధర్మమును ఎరిగినటువంటి వాడు, గురువు ఆజ్ఞలో, గురు అంటే
గురువు యొక్క జీవన విధానము తెలిపిన విధానముగా ఆ విధానముగా వ్యవహరించేటువంటి వాడు తన స్వంత వ్యవహారములను కూడా మరిచిపోయి, అది తన ఇంట్లో పెండ్లి అయినా సరే చావు అయినా సరే గురువు ఆజ్ఞ ఇవ్వనిదే, స్వతంత్రత లేదు. ఎందుకు? గురువు ఆజ్ఞ ప్రకారంగా జీవన విధానములో నడుచుకుంటున్నాడు. తన ఇంట్లో పెండ్లైనా సరే అది చావు అయినా సరే దాంతో పని లేదు ఇతనికి. ఇంకా ఎందుకు అంటే గురు ధర్మమును గురు ఆజ్ఞానుసారంగా జీవన విధానాన్ని నడుచుకుంటున్నాడు. తమ స్వతంత్ర వ్యవహారమును కూడా మర్చిపోయాడు. గురు నిష్ఠయందున్న వారు తత్కరుణకు పాత్రులై ఆ విధముగా నిరంతరము గురువు ఆజ్ఞాను ప్రకారముగా నిర్వర్తించుటలో, ఆ గురువు చెప్పినటువంటి జీవన విధానములో నడుచుకున్న ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉంటారో అటువంటి తత్కరుణకు పాత్రుడై, అటువంటి గురు కృపకు పాత్రుడైనటువంటి వాడు ఈ విధమైన భక్తి చేత గురు కృపను పొందును. మనం క్రిందటి కన్నార్థములో 164లో గురు కరుణ అంటే ఏంటంటే 2 విధములు అని విచారించుకున్నాం. మొదటిది ఏంటి అంటే మానస గురు కరుణ, రెండవది ఏంటి అంటే దివ్య గురు కరుణ. మానస గురు కరుణ చేత నీవు ఏం తెలుసుకోగలుగుతావు? గురువు ఎదుట కూర్చొని ఆ గురువుకు సేవ చేస్తూ ఏదో ఆయన గురువు చెప్పినటువంటి యొక్క ప్రబోధ ఏదైతే ఉన్నదో అంటే ఆ ప్రబోధను పరిపూర్ణమును ఎరుకను ఈ రెండింటిని వస్తునిచ్చే జ్ఞానము ద్వారా మరి తెలుసుకొని జీవన విధానాన్ని గడుచుకుంటున్నావు. మరి అప్పటితో నీకు ఎరుక పోతుందా అంటే పోవడం లేదు. కానీ మానస గురు కరుణ కలిగిన తర్వాత మళ్ళీ దివ్య గురు కరుణ ఎవరికైతే కలుగుతుందో అంటే అటువంటి దివ్య గురు కరుణ మానస గురు కరుణ కలిగితే నీకేం తెలియబడుతుంది అంటే పరిపూర్ణము ఎరుక ఈ రెండింటిని వస్తునిచ్చే జ్ఞానము ద్వారా నువ్వు తెలుసుకుంటావు. కానీ ఎరుక పోలేదే, తిరిగి మళ్ళీ దివ్య గురు కరుణ కలగాలి. ఆ మానస గురుమూర్తి ద్వారా నువ్వు తెలుసుకున్న తర్వాత మళ్ళీ నీకు రెండవ గురుమూర్తి ఎవరు అంటే దివ్య గురు కరుణ, దివ్య గురుడు. ఆ గురుడికి నిరంతరము నీవు ధ్యానమూలం గురోర్మూర్తి ముక్తిమూలం గురోర్ కృప అన్నట్లుగా గురుగీత మనకు తెలియజేసినట్లుగా నిరంతరము ఆ గురు ధర్మాన్ని పాటిస్తూ గురు ఆజ్ఞ ప్రకారంగా జీవన విధానాన్ని నడుచుకుంటూ సకల వ్యవహారములన్నింటినీ కూడా ఎరుక పనులను మాని నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటివేని అప్పుడు ఆ నీలో ఉన్నటువంటి యొక్క గురు కృప అంటే నీకు ఎక్కడైతే నీ శరీరమునందు సహస్రారమునందు దివ్య గురుడు ఉన్నాడో అటువంటి అఖండ జ్ఞాన స్వరూపమైనటువంటి గురుమూర్తి కరుణ కలిగితే అప్పుడు నీకు బాహ్యమందున గాని మళ్ళీ నీ లోపలందున గాని శుచి అయి అంతఃకరణ స్థుతి అయి అప్పుడు ఆ గురుకృప పడిసి అటువంటి గురుకృప ఎప్పుడైతే నీకు పొందావో ఇక పొందిన తర్వాత మళ్ళీ ఇది అవునని కాదని మళ్ళీ ఎరుకలో చేసేటువంటి పనులు చేయగలడా? చెయ్యడు. నిజ గురు కృప కలిగిన వాడు మళ్ళీ ఎరుక పనులు చెయ్యడు. అవన్నీ చేసి మానుకున్న తర్వాత గురుమూర్తి యొక్క ఎప్పుడైతే ఆ కృప చేత గురు సూచన ద్వారా ఎరుకను విడిచినటువంటి వాడు మళ్ళీ ఎరుకలో ఉన్నటువంటి పనులు చెయ్యడు. ఎరుక మాలిన వాడికి ఎరుక ఉన్నాదా? పరిపూర్ణ బోధన గురు వాక్యముచే సోడసి విడిచిన వారికి అంటే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు, అసలు ఎరుక పుట్టనే లేదు అని గురుమూర్తి ద్వారా గురువాక్యము చే దృఢపడినటువంటి వానికి మళ్ళీ ఎరుక ఉంటుందా? నేనున్నానని గాని ఇతరులు చేసే పని అవునని గాని కాదని గాని మళ్ళీ ఎరుకలో మాట్లాడగలడా? ఎరుకలో వ్యవహారము చేయగలడా? ఎరుకలో వారి వలె ప్రవర్తించగలడా? ప్రవర్తించడు. ఇది మూలము లేని గుర్తెరిగే శరీరము పుట్టనే లేదని దృఢమైనటువంటి వానికి అంటే జనన మరణ భ్రాంతులకు కారణమైన గుర్తు ఇంకా మిగిలి ఉంటుందా?
అంటే నిరంతరము గురు సేవ చేయుచు గురు కరుణకు పాత్రులై ఎరుకను ఎరిగి ఆ ఎరుకను విడిచిన పుణ్యాత్ములకు, అందుకే అతను ఏమన్నారంటే ఎరుకను విడిచినటువంటి వాడిని పుణ్యాత్ముడు అన్నారు. అటువంటి పుణ్యాత్ములకు ఎరుక లేకపోవునే గాని మరొక ఎరుక ఉన్నదని తలంచరు. ఒకవేళ ఆ స్థితి ఆరుడ స్థితి కలిగిన తర్వాత కూడా ఉన్నదంటే నరకామే కాదా? అంటే నీ మనస్సు ఇక దృఢపడకపోతే ఉన్నదంటే మళ్ళీ తిరిగి జనన మరణ రూపమైన నరకమునకే కారణమగును, ఇంకొకటి కాదు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఈ కందార్థాన్ని తమ తమ గురువుల ద్వారా చక్కగా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ, జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. అయ్యా జై గురుదేవా.